జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పుల్లో 5గురు మావోయిస్టులు హతమయ్యారు. హజారీబాగ్ అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహదేవ్పై కోటి రివార్డు ఉంది. మా కరెస్పాండెంట్ రజనీ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్, జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పులో 5గురు మావోయిస్టులు హతమయ్యారు. హజారీబాగ్ అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కీలక మావోయిస్టు నేత మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సహదేవ్పై కోటి రివార్డు ఉంది. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్, శ్రీదేవి, జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ జరిగిందని చెప్పవచ్చు. ఈ జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ అడవుల్లో తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేస్తున్నాయి. ఎదురుకాల్పులు సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పుల్లో కీలక మావోయిస్టులు 5గురు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో కీలకమైన 5గురు మావోయిస్టులు మృతి చెందగా దానిలో 3 కీలకమైన మావోయిస్టులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సంఘటన స్థలంలో మావోయిస్టు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వాళ్ళలో కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నాడు. సహదేవ్పై కోటి రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు కూడా జార్ఖండ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క హజారీబాగ్ అడవులు ఎదురుకాల్పుల్లో జడ్సీఎం సభ్యుడు చెంచల్ కూడా మృతి చెందింది. ఇతనిపై కూడా 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు కూడా జార్ఖండ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క దీంతో మరో 3 కూడా సాధారణ మావోయిస్టులు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా 3 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనా స్థలంలో మాత్రం కోబ్రా దళాలు 209 బెటాలియన్ భద్రతా బలగాలు పూర్తిగా కుమ్మింగ్ నిర్వహిస్తున్న సందర్భంలోనే వాళ్ళు మావోయిస్టులు హజారీబాగ్ అడవుల్లో తారసపడ్డ తర్వాత తొలుత మావోయిస్టులు ఎదురుకాల్పులు చేశారు. ఆ తర్వాత ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు చేయడంతో మాత్రం ఒక్కసారిగా భీకర ఎదురుకాల్పులు కూడా చోటు చేస్తున్నాయి. సుమారు 2 నుంచి 2.5 గంటల పాటు కూడా భారీ ఎదురుకాల్పులు చేసి ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందగా ఇంట్లో 2 కీలక మావోయిస్టులు మరో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన సంఘటన స్థలంలో 3 AK-47లతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మావోయిస్టు పార్టీ సాహిత్యం కూడా చోటు చేస్తున్న పరిస్థితులు ఉంది. మరోపక్క జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో మాత్రం పూర్తిగా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా పూర్తిగా కుమ్మింగ్ ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రజనీ, థ్యాంక్ యూ.